ఈ రోజు మనం యాడ్కి వచ్చినామా అంటే మా ఫ్రెండ్ గారు ప్రకాష్ గారు ఒక ఫ్లాట్ కొనబోతుండు. సో వాడు యాక్చువల్గా అవుట్ ఆఫ్ ఉంటాడు. మన నైట్ ఇక్కడ చూసిరా అన్నాడు. ప్రజెంట్ అని పోయి మాట్లాడరా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తారంట. సో మనమైతే వెళ్ళి మాట్లాడదాం. నేను కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ఫ్లాట్స్ అయితే ఎతుకుతున్నా, కోంపల్లి అండ్ సుచిత్రి ఏరియాలల్లో. అండ్ మెయిన్ నేను చింతల్లో కూడా చూస్తున్నా, కానీ మా వాడు కోంపల్లినే కావాలన్నాడు. చూద్దాం మరి వాళ్ళు నెంబర్ ఇచ్చిన కార్డు నెంబర్ ఆడికి వెళ్ళి కాల్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనం ఆనంద్ బ్రో కాడికి వెళ్తున్నాం. ఆయన అక్కడనే ఉండంట. ఫోన్ చేసి మాట్లాడినాం. బ్రో ప్రకాష్ పంపింది చెప్పింది కదా మీకు? అవునవును చెప్పారు. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. 1250 SFTలో ఉంది. సో మనకు వచ్చేసి 90% లోన్ అప్రూవల్ ఉంది. 10% మనం పే చేస్తే చాలు. 90% ఉందా? 90% ఉందండి. ఆల్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఓకే. అండ్ 70 lakhs మనకి టోటల్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 70 lakhs పడుతుందండి. మీరు ఒకసారి చూస్తే కనుక చూడండి ఒకసారి. ఇది మొత్తం 1250 SFTలో ఉంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ అయినా ఉంది, వెస్ట్ ఫేసింగ్ అయినా ఉంది. 1250 SFT. 1250 ఈస్ట్ వెస్ట్ రెండు వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాల్కనీ వస్తుంది దీనికి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి చుట్టూ డెవలప్ ఉన్న ఏరియానే. ఓకే బ్రో. మనకు ఓపెన్ కిచెన్ ఇట్లా వచ్చేస్తుంది. కిచెన్ ఓపెన్ కిచెన్ ఓకే. ఓపెన్ కిచెన్ వస్తుంది. దీనికి వాష్ ఏరియా ఇట్లా వచ్చేస్తుంది. కిచెన్ కనుకొని వాష్ ఏరియా కూడా వస్తుంది. ఓకే. మనకు మాస్టర్ బెడ్రూమ్ అక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుంది. కామన్ బాత్రూమ్ వస్తుంది ఒకటి. సో లాక్. ఇది ఇంకో బెడ్రూమ్ బ్రో? ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇవన్నీ ఎప్పుడు బ్రో రెడీ టు మూవ్ ఉన్నాయా లేదా టైం? మనకి జూన్ వరకు రెడీ టు మూవ్ ఇచ్చేసారు. జూన్ వరకు రెడీ టు మూవ్. ఓకే. ఇంకా మనం ఈస్ట్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే మనకి ఆపోజిట్ ఫ్లాట్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్. ఓకే. ఒకసారి మనం వెస్ట్ ఫేసింగ్ చూసినాం. నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ కూడా చూపిస్తున్నాడు. సో మీకు ఓవరాల్ వీడియో కోసం ఒక డైరెక్ట్ వీడియో చూపిస్తాడు చూడండి. వచ్చేసరికి ఇది మొత్తం కూడా హాలు. అండ్ ఇక్కడ మీకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో. అండ్ పక్కనే చిల్డ్రన్ది ఒక బెడ్రూమ్ వస్తుంది విత్ ఓపెన్ కిచెన్ అండ్ రెండింటికి బాల్కనీ. అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ వీడియో చూసినట్టు. సో ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ బ్రో అది? ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇప్పుడు మనం వెళ్ళి ఈస్ట్ ఫేసింగ్ కూడా ఎలా ఉండబోతుంది చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ హాల్ అండి ఇది. ఓకే. మనకి ఇది వచ్చేసి 1250 SFTలో ఉంది. 1250 SFT కూడా. ఇది కూడా ఓపెన్ కిచెన్ వస్తుంది, డైనింగ్ వస్తుంది, కార్నర్ పూజ రూమ్ ఇట్లా మనం ఏదైనా ఇంటీరియర్లో చేసుకోవచ్చు. ఓకే. సో బాగా వైడ్ స్పేషియస్ ఉంటుంది అనమాట కిచెన్. మనకి ఈస్ట్ లో వచ్చేసరికి కిచెన్ మంచిగా వచ్చింది. కిచెన్ బాగుంది. కిచెన్ మీకు ఇంకా డైనింగ్ ఏరియా మొత్తం బాగా స్పేషియస్ ఇచ్చాడు. వాష్ ఏరియా ఉంది ఇక్కడ. ఓకే. అండ్ ఆల్సో కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడండి. ఓకే. కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. మీరు వెంటిలేషన్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఉందో దీనికి. 2 సైడ్ వెంటిలేషన్ వచ్చింది. ఒకటి దీనికి ఒక బాల్కనీ. ఓకే. కూడా మొత్తం డెవలప్మెంట్ ఏరియా ఆల్రెడీ. అవునండి. ఆల్రెడీ పక్కన కూడా ఒకటి ఉన్నది. ఆపోజిట్ లో కూడా ఇది అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అండి, స్టార్ట్ అవుతుంది. అది కూడా బిల్డింగ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అండి. ఓకే. అండ్ ఇంకో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చాడు. ఓకే. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి మనకి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఎంత చెప్తారు బ్రో మొత్తం ప్రైస్? కానీ టోటల్ మనకి 70 కూర్చొని మాట్లాడుకున్నాం మొత్తం. యాక్చువల్లీ మీరు చూపించినంత నాకు బాగా నచ్చింది బ్రో. అంటే మా వాడు ఆల్రెడీ నాకు ఫోన్ చేసి చెప్పిండు, మాకు వీడియో కాల్లో చూపించింది కానీ ఒకసారి వెళ్ళిపోయి చూసినా అని. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ 2 days వస్తున్నారు.
సో నాకు అంటే ఏరియా జనరల్గా ప్రైమ్ ఏరియానా, అంటే ఇక్కడ మొత్తం చూడడానికి చుట్టుపక్కల మంచిగా ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ రేపు ఎట్లుందంటే బిల్డింగ్స్ చాలా ఉన్నాయి కానీ ఆక్యుపేషన్ జరగట్లే. సో ఇది ప్రైమ్ ఏరియానా కాదా అని చిన్న doubt. కాదు, చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లో డిపిఎస్ చూడండి. మేము ఆల్రెడీ మా బ్రౌచర్ లో ప్రొవిజన్ చేస్తాము. డిపిఎస్ 5 minutes లో 1 కిలోమీటర్ లో డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి, సిన్ స్కూల్ ఉన్నది, సెయింట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ 5 to 10 minutes డిస్టెన్స్ లోనే ఉన్నది. ఇంటర్నేషనల్ స్కూల్ కదా, ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ మొత్తం డిపిఎస్ అండి. ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ నుంచి దగ్గరలో ఉంది. సో హాస్పిటల్స్ వచ్చేసి ఆర్ఎస్ హాస్పిటల్ 9 kilometers లో, రెనోవా హాస్పిటల్స్, ఆర్క్ హాస్పిటల్, ఇవన్నీ ఈ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ మొత్తం 5 to 10 minutes or 15 minutes డిస్టెన్స్ లో. జస్ట్ 1 kilometer, జస్ట్ స్కూల్స్ అన్ని మ్యాక్స్ 3 kilometers లోపల ఉన్నాయి. కొంపల్లి అంటే మీకు స్కూల్స్ ఏరియా, ఇక్కడ నుంచి 15 minutes లో మీకు స్కూల్స్ అనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి 10 minutes లో మీకు సినీ ప్లానెట్ దగ్గరలో ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయండి. సో దీన్ని బట్టి మీరు ప్రైమ్ ఏరియా కాదా మీరే చెప్పండి. ఓకే, హాస్పిటల్స్ రెనోవా కూడా ఇక్కడనే ఉంది, 2.2 kilometers. ఆర్కేఆర్ఎస్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూ, ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొనాలంటే భయపడేది కూడా హైడ్రా గురించే. హైడ్రాకి మీకు కావాలంటే మీకు రేరా నెంబర్ ఇక్కడే మేము బ్రౌచర్ లో ప్రొవైజన్ చేస్తున్నాం చూడండి. మీరు ఆ రేరా నెంబర్ తీసుకొని చెక్ చేసుకొని మీకు ఒకసారి వస్తే మీరు హైడ్రా ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు మీకు ఇది అనేది హైడ్రాలో ఉందా లేదా అనేది. సో దాని తర్వాతే మీరు బై చేయొచ్చు. సో ఆ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత మీరు కొనమని మేము చెప్తున్నాం. ఇప్పుడు మరి బ్రో ఇది ఇక్కడ మనకి జిమ్, షటిల్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా మొత్తం ఇచ్చేసి కదా. సో ఇక్కడ హైలైట్స్ వల్ల బాగా ఉన్నాయి. బెస్ట్ జాగింగ్ ట్రాక్ ఉంది, ఎన్ని ఎమ్యూనిటీస్ కిందనే వస్తాయి కదా. అవునండి, మొత్తం ఎంత ఎమ్యూనిటీస్ మొత్తం 5 lakhs 5 lakhs చార్జ్ చేస్తున్నామండి. ఓకే, ఇదంతా ఎప్పట్లో రెడీ అయిపోద్ది బ్రో? రెడీ టు మూవ్ ఇప్పుడు మీకు జూన్ కల్లా రెడీ టు మూవ్ అని మొత్తం A to Z. ఇప్పుడు ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఫ్లాట్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో చిన్న వర్క్స్, ఎలివేషన్ వర్క్స్ లో అవి ఇవి ఉన్నాయి అంతే. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసిన దాదాపు అయిపోయింది, 90% అయిపోయింది. రూమ్ లో చిన్న వర్క్స్, అది గేట్స్, ఇన్ బేస్ ఒక్కటే పెండింగ్ ఉన్నాయండి. మిగతా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మీకు జూన్ కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే, ఎంత పడుతుంది బ్రో ఇప్పుడు మనకి ల్యాండ్ వాల్యూ? మనకు వచ్చేసి 70 lakhs టోటల్. ఒక ఫ్లాట్ 1250 SFT పడుతుందండి. సో 5400 మనం చార్జ్ చేస్తున్నాము SFT వైజ్ అయితే. సో టోటల్ 70 lakhs పడుతుంది. 90% లోన్ వస్తుంది, 10% వచ్చేసి మనం పేమెంట్ చేస్తే చాలు. ఓన్లీ 10%. ఓన్లీ 10%. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రైమ్ ఏరియా కౌంట్ రేట్ కూడా బాగుంది. అండ్ అసలు లోనింగ్ కూడా అంటారు కదా, మరి అన్ని 90% వస్తాయి. ఆల్ బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. మీరే దగ్గర ఉండి ఏమన్నా ప్రాసెస్ చెప్తారా లేదంటే మేమేమన్నా? మేము చేపిస్తామండి. ఆల్రెడీ మీరు ఓకే అనుకోండి, మీరు 10% పే చేస్తే రిమైనింగ్ మొత్తం మేము లోన్ కి మేము ప్రాసెస్ చేపిస్తాం. మీరు చేపిస్తారా? బ్యాంకర్స్ ఆల్రెడీ అటాచ్ చేస్తాము. బ్యాంకర్స్ ఉన్నారండి, వాళ్ళే చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా బ్రో? దీనికి కూడా మీరే దగ్గర ఉండి చూస్తాం? మేమే చేపిస్తామండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దానికి ఏమైనా సపరేట్ కస్టమర్ సైడ్ చార్జెస్ ఉన్నాయి, కంపెనీ సైడ్? ఏం లేదు, మేమే చూస్తామండి. A to Z మీరు చూపిస్తాం. ఓకే బ్రో, నేను ఒకసారి మా వాడికైతే మొత్తం చెప్పేస్తా. ఆల్రెడీ ఈ వీడియో నేను యూట్యూబ్ లో పెట్టేస్తాను, మా వాడు ఆటోమేటిక్ గా చూస్తాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సో మీకైతే వాళ్ళు మాకైతే ఎలాగ క్లియర్గా ఓపిక్గా ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారో మీకు కూడా అలా చేస్తారు. అండ్ ఇలాంటి ఇంకెన్నో కంటెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కొట్టి ఏదో ఒకటి కామెంట్ చేసి సపోర్ట్ అయితే చేయండి.